హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వీడియో చాలా బాగుంటుంది. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చేసేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నంత వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. మేమైతే తిరుపతి స్టార్ట్ అయిపోయామండి. మమ్మీ వాళ్ళు, మేము, చెల్లి ముగ్గురం కలిసి వెళ్తున్నాం అనమాట. మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. మొన్న వెళ్ళాం అనమాట. మార్నింగే మేము తిరుమలకి వెళ్తున్నాం అనమాట. ఎప్పుడు హంసఫర్కి వెళ్ళేవాళ్ళం. ఈసారి ఏంటంటే మా చెల్లికి, మా పాపకి సుప్రభాత్ సేవ వచ్చింది. సో మనం అనుకున్న టైంకి అయితే అవ్వదు కదా, స్వామి పిలుపు రావాలి. మాకు ఆ పిలుపు అయితే వచ్చేసింది. వాళ్ళిద్దరికీ వచ్చింది సేవ అన్నది. సో మేము వాళ్ళిద్దరిని ఎలా పంపిస్తాము? సో మేము అందరం కలిసి వెళ్ళాం అనమాట. మా పొట్టిచ్చేసారా వచ్చేసింది, ముద్దులు పెట్టేస్తుంది నాకు. ట్రైన్ ఎక్కేసాం. అక్కడంటే మార్నింగే స్టార్ట్ అయిపోయామండి. ఎందుకంటే ట్రైన్ 2 o'clockకి, మళ్ళీ లంచ్ అది చెయ్యాలి కదా అనేసి డాడీ ఏమన్నారంటే మార్నింగ్ వెళ్ళిపోదాం అన్నారు. సో అందుకని మేము ఏంటంటే అర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయి అక్కడ సాయిరాంలోనేమో లంచ్ చేసేసి మేమైతే ట్రైన్కి వచ్చేసాం అనమాట. తిరుమల అనమాట 2 o'clockకి స్టార్ట్ అవుతుంది వైజాగ్లోని. మేమైతే మా జర్నీ స్టార్ట్ అయిపోయిందండి. అంటే ఏదైనా సరే స్వామి దయ ఉంటేనే కదండి మనం వెళ్ళగలం. మేమైతే అసలు అనుకోలేదు, వెళ్దామన్న ఐడియా కూడా లేదు. కానీ ఇక్కడ మేము ఒక మిస్టేక్ చేసాము. మేము చేసిన మిస్టేక్ అయితే మీరు ఎప్పుడు చేయకండి. మీరు తిరుపతి వెళ్ళాలి. తిరుపతినే కాదు, ఎక్కడికి వెళ్ళాలన్నా అన్నీ కంప్లీట్గా ఉంటేనే మీరు వెళ్ళాలి. లేదంటే మాలా సఫర్ అవుతారు. ఇక్కడ చూసారా మా హ్యాపీ, మా డాడీ ఇక్కడ అంటే టైం స్పెండ్ చేసేస్తున్నారనమాట. ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు. అంటే మేము ఏంటి మిస్టేక్ చేసామంటే, అంటే అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ అయ్యాం కదా. సుప్రభాత్ సేవ అనేది సడన్గా వచ్చింది. సో మాకైతే అకామిడేషన్ కుదరలేదండి. ట్రైన్ కూడా అలాగే అయింది. ఫస్ట్ ఒకటి చేసుకున్నాము, అది క్యాన్సిల్ అయిపోయింది. ఆర్ఎల్ వచ్చిందనమాట వెయిటింగ్ లిస్ట్. సో అందుకని మేము అది క్యాన్సిల్ చేసుకొని పూరి తిరుపతి రిటర్న్. పూరి తిరుపతి అంటే చాలా ట్రావెలింగ్ అండి. మరి ఏం చేస్తాం, మరి అర్జెంట్ కదా, అందుకని మేము అది చేసుకున్నాము. ట్రైన్ అంటే ప్రాబ్లం లేదు, ట్రావెలింగ్తో అయిపోయింది. కానీ అకామిడేషన్కి చాలా ఇబ్బంది పడ్డామన్నమాట. మేము ఏంటంటే జర్నీ అంతా మంచిగా అయిపోయింది. తిరుమల ఏంటంటే మనం ఆఫ్టర్నూన్ 2 o'clockకి ట్రైన్ ఎక్కేస్తే నెక్స్ట్ డే అర్లీ మార్నింగే దించేస్తారు. ప్రాబ్లం లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. మేమేంటంటే అకామిడేషన్ మాకు కుదరలేదు. అక్కడికి వెళ్ళి లైన్లో నించుంటే దొరికేస్తుందని ఈజీగా అనుకున్నాము. కానీ అన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు కదండి. చాలా సఫర్ అయ్యాము, నిజంగా చాలా ఇబ్బంది పడ్డాము. ట్రైన్లో కొంచెం అలా చిల్ అవుతున్నాం. డాడీతోటి, మమ్మీతోటి కొన్ని రీల్స్ అయితే చేశాను. ఆల్రెడీ మీకు అప్లోడ్ చేశాను, చూసే ఉంటారు. కానీ భలే ఎంజాయ్ చేసామండి ట్రిప్ అంతా. మాత్రం ఆ అకామిడేషన్ సరిగ్గా కుదురుంటే ఇంకా బాగుండు. మేము దిగేసామండి. ఫస్ట్ టైం అనమాట. అంటే తిరుమలకి వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు టైమింగ్స్ ఏంటో అర్లీ మార్నింగే దించేశారనమాట. చాలా క్రౌడ్ ఉన్నారండి. ఎంత క్రౌడ్ ఉన్నారో తెలుసా? అర్లీ మార్నింగే కొండపైకి ఎక్కుతుంటే ఆ వైబే వేరేగా ఉందండి. అంతవరకు కొండపైకి ఆపేస్తారు కదా, సర్టెన్ టైం పీరియడ్, అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు కొండ ఎక్కకూడదని. మేము వెళ్ళేసరికి అప్పుడే స్టార్టింగ్ అనమాట కొండపైకి ఎక్కడానికి. మేము ఇక తిరుమల ట్రైన్ అదే అనమాట. ఆ ట్రైన్ దిగేసాము. దిగేసి అయితే మేము ఇంకా అక్కడ బయటకు వచ్చి టీ కొంచెం తాగాం రిఫ్రెష్మెంట్ కోసం. అంటే ట్రైన్లో ఏంటండి నిద్ర పట్టదు కదా అస్సలు. బాగా అసలు ఎంత కొంచెం ఇబ్బంది పడ్డాము. తర్వాత కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం అయితే టీ తాగుతున్నాం. మా పొట్టి చూసారా అక్క, దీంతోనైతే మంచిగా టైం స్పెండ్ చేశాను నేను. చెప్పాను కదండి చాలా క్రౌడ్ ఉంది. ఎంత అక్కడ మనకి చెక్ పోస్ట్ ఉంటుంది కదంటే చెకింగ్ పాయింట్, మనకి అక్కడ ఏంటంటే ఎంత క్రౌడ్, ఫుల్ ట్రాఫిక్ జామ్ అనమాట. నేనేం చేశాను, కెటిల్ పట్టుకెళ్ళాను, హాట్ వాటర్ అవసరం ఉంటుందేమో అని. కానీ అక్కడ మధ్యలో ఆపేసి ఆ కెటిల్ అంతా అది తీసుకొని దానికి ఒక టోకెన్ ఇవ్వడం చాలా ప్రాసెస్ అయింది. అనవసరంగా తీసుకెళ్ళానని అనుకున్నాను అనమాట. ఆ తర్వాత ఏంటంటే కొండ ఎక్కేస్తున్నాం అనమాట. నిజంగా స్వామి పిలుపు రావడమే అదృష్టం అండి. ఎప్పుడు మనం వెళ్దాం అనుకుంటే వెళ్ళిపోలేము. తండ్రి అనుగ్రహం ఉండాలి, స్వామి పిలుపు రావాలి. మాకు ఆ పిలుపు వచ్చింది. అంటే మాకు రాలేదు, మా చెల్లి వాళ్ళకి వచ్చింది. వాళ్ళ దర్శనం కోసం అయితే మేము కూడా వెళ్ళామన్నమాట. ఇప్పుడు మేము ఏంటంటే వెడ్నెస్డే హంసఫర్కి వెళ్ళి థర్స్డే నిజనేత్ర దర్శనంకి అయితే వెళ్తాము. కానీ ఈసారి ఏంటంటే వీళ్ళకి సుప్రభాత్ సేవ రావడం, వీళ్ళది ఏంటంటే
మిడ్ నైట్ అనమాట. సుప్రభాత సేవ విఐపి దర్శనం, మొదటి గడప దర్శనం అండి అది. నిజంగా చాలా అదృష్టం, బ్లెస్డ్ అండి అది మాత్రం. అదృష్టం ఎంతమంది వేస్తారో అందులో 250 మెంబర్స్కో ఎంతమందికో సెలెక్ట్ చేస్తారు. అది ఈడిప్ అంటారు కదా, అదనమాట. చాలా మంచి అదృష్టం నిజంగా. నాకు ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా హస్బెండ్ అయితే ఫస్ట్ అది తెలియగానే ఆనంద బాష్పాలు వచ్చేసాయి అనమాట. చెల్లికిను పాపకి ఇద్దరికి కలిపి వేశారు, అంటే ఇద్దరికి కలిపి వేయాలి. సో ఎప్పుడు మేమైతే 2.5 years నుంచి వేస్తున్నాం. డాడీ అదే అంటున్నారు, నేను ఎప్పటి నుంచో వేస్తున్నాను నాకు రాలేదమ్మా అని బాధపడుతున్నారు. డాడీకి తిరుపతి అంటే చాలా చాలా ఇష్టం అనమాట. సో అది రాగానే ఎంత ఆ సంతోషానికైతే దాన్ని మనం చెప్పలేమన్నమాట. చాలా సంతోషం పడ్డారు డాడీ. మాకెప్పుడు వస్తుందో మనకెప్పుడు వస్తుందో అమ్మ, ఈసారి మనకు వస్తుందని రిటర్న్ వస్తున్నప్పుడు కూడా. మనం ఏంటోనండి, ఎంత బాధపడినా ఎంత ఇబ్బంది పడినా ఎంత కష్టపడి వెళ్తాం ఆ స్వామి దర్శనంకి. ఆ ఒక్క క్షణం చూపిస్తారా, ఇంత ఇబ్బంది పడినా మళ్ళీ వెళ్దామన్న ఆలోచన వస్తుంది ఎవరికైనా సరే. రాము అన్న మాట అయితే ఎవరి నోటి నుంచి రాదండి. ఆ తర్వాత వెళ్తున్నప్పుడు ఈ క్లైమేట్ చూస్తుంటే నాకు ఎంత బాగా అనిపించిందో చూసారా. కెమెరాలో కూడా భలేగా కనిపిస్తుంది బ్లూ కలర్లోని. కొండపైకి ఎక్కుతున్నంతసేపు ఆ స్వామిని తలుచుకుంటూ అక్కడ గోవిందనామాలన్నీ మెన్షన్ చేశారు కదా, అవి చదువుకుంటూ కొండ ఎక్కుతుంటే చాలా బాగా అనిపించింది. కానీ ఇక్కడ జీప్ డ్రైవర్స్ అయితే చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారండి. కొంతమంది బాగానే చేస్తున్నారు, కానీ కొంతమంది చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. మాకు ఇక్కడ వచ్చేసాం అనమాట. ఇక్కడ దగ్గరలోనే మాకు అకామిడేషన్ దొరికింది, కానీ ఆ అకామిడేషన్ కూడా చాలా ఇబ్బంది పడ్డామండి. మేము మార్నింగ్ 5:30 కల్లా కొండెక్కేసాము. కానీ మాకేంటంటే చెల్లి మా హస్బెండ్ ఇద్దరు లైన్లో ఉన్నారు. మేము మార్నింగ్ 5:30కి వెళ్తే మాకు 2 o'clock కల్లా రూమ్ దొరికింది. అది ఎలా దొరికింది అనుకున్నారు, హస్బెండ్కి అంటే ఇద్దరు లైన్లో నించున్నారు కదా, ఎక్కడ దగ్గర వస్తే అక్కడ ఉందాం అనుకుంటే రెండు దూరంగానే వచ్చాయి. మాకు చాలా ఇబ్బంది పడ్డామండి. జిఎన్సీ ఏఎన్సీ అనేసి 2 ఉంటాయి కదా, అక్కడ వచ్చాయన్నమాట. ఎంతసేపు నించున్నామో, చాలాసేపు నించున్నారండి పాపం వాళ్ళు. నాకేంటంటే కొంచెం అప్పటికే కడుపు నొప్పి ఉందనమాట, చాలా ఇబ్బంది పడ్డాము. ఏదో విధంగా రూమ్ అయితే దొరికేసింది. చక్కగా ఫ్రెష్ అయిపోయి ఆ తర్వాత ఏంటంటే చెల్లి వాళ్ళు జపాలి కాదు, ఉంటాయి కదండి, అవి చూడలేదన్నమాట. అప్పుడు కలిసి అక్కడ నుంచి మేము ఏంటంటే కొండపైన ఉంటాయి కదండి, శిలాతోరణం, పాప వినాశనం, శ్రీవారి పాదాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ చూడడానికి అయితే మేము బయలుదేరాం. ఫస్ట్ ఏంటంటే వెంగమాంబకి వెళ్ళి అక్కడ ఒకసారి తిన్నామండి. అంటే బ్రేక్ఫాస్ట్ ఒకసారి వెళ్ళిన మొబైల్ పట్టుకుంటారా రోజులు మీది వెంగమాంబలోనే తిన్నాము, కానీ అవ్వలేదు, టైం సెట్ అవ్వలేదు మాకు అసలు చెప్పాలంటే. రూమ్ కూడా చూసారు ఎలాంటి ఇచ్చారో, చాలా ఇబ్బంది పడ్డామండి రూమ్ విషయంలోనైతే మాత్రం. అందరం చక్కగా ఫ్రెష్ అయిపోయి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ ఏంటంటే ఏఎన్సీ జిఎన్సీ అని ఇచ్చారని చెప్పాను కదా, దగ్గరే మాకు చెల్లి అంటే మమ్మీ వాళ్ళు 2 rooms తీసుకున్నారు కదా, వెళ్ళిపోయే వాళ్ళు. ఎందుకంటే చెల్లి వాళ్ళకి మిడ్ నైట్ దర్శనం, సో అందుకని ముందు ఏంటంటే ఒక రూమ్లో అందరం ఫ్రెష్ అయిపోయాము. తర్వాత పడుకునేటప్పుడు వేరే రూమ్కి వెళ్ళిపోదాం అన్నట్టుగా. ఫ్రీ బస్ వస్తుంది అక్కడ జీప్ ఎక్కి దిగితే చాలండి 200-250 తీసుకుంటున్నారు. వాటికైతే చాలా ఎక్కువ మనీ అయిపోయిందండి నిజంగా చెప్పాలంటే. చూసారా క్రౌడ్ ఎంత ఉంది, ఇదంతా సర్వదర్శనంకి అండి. ఎంత జనాలు ఉన్నారో, అదే అంటున్నారు ఆ జీప్ డ్రైవర్ని, అదే అడిగాము ఎందువల్ల ఎంత సాటర్డే సండే రష్ అని అంటే లేదంటండి, 1 month నుంచి ఇలాగే ఉందంట. యాక్చువల్గా ఆగస్ట్ మంత్ అనేది చాలా ఖాళీగా ఉంటుంది, జూలై ఆగస్ట్ అనేది. కానీ ఏంటో ఇప్పుడు జనాలు ఇంతగా వచ్చేస్తున్నారు, అస్సలు ఎవ్వరూ తగ్గడం లేదండి. ఎంత జనాలు ఉంటున్నారో, రోడ్ మీద పడుకుని పోతున్నారు, అక్కడే ఫ్రెష్ అయిపోతున్నారు, అయినా సరే ఎవరు ఆగట్లేదండి. ఆ స్వామి దయ ఏంటో, స్వామి మహిమ ఏంటోనండి. ప్రతి ఒక్కరైతే మాత్రం అస్సలు స్వామి దర్శనం కోసం ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తూ, ఎంతసేపైనా వెయిట్ చేస్తూ చక్కగా క్యూ కాంప్లెక్స్లో ఉంటూ మంచిగా స్వామిని దర్శించుకుంటున్నారండి. స్వామి పవర్ అనేది చాలా చాలా పెరిగిపోయిందండి నిజంగానే చెప్పాలంటే. ప్రతి ఒక్కరు ఏంటంటే ఆ ఇబ్బంది పడినా సరే, అంత సఫర్ అయినా సరే, వాళ్ళైతే ఖచ్చితంగా స్వామి దర్శనంకి అయితే వెళ్తున్నారనమాట. మేము వచ్చేసామండి శిలాతోరణం. ఈ శిలాతోరణం కోసమైతే నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను, అది మీతో ఇది ఒక అపూర్వమైన సహజ శిలాతోరణం అని చెప్పుకుంటారు. ఇది భారతదేశంలోనే కాకుండా ఐరోపా, ఆసియా ఖండాల్లోకే ఆతిథ్యమైనదని,
అక్కడ మెన్షన్ చేశారనమాట. ఇలాంటి శిలాతోరణాలు ప్రపంచంలోని మరో 2 ప్రదేశాల్లో ఉన్నాయండి. అవి అమెరికా, ఇంగ్లాండ్లో మాత్రమే ఉన్నట్లు అంచనా. ఇది 150 కోట్ల సంవత్సరాల ప్రాచీనమైనదని భూగర్భ శాస్త్రవేత్తలు అంచనా. ఇది ప్రకృతి వైపరీత్యాలని ఎదుర్కొని నిలబడి ఉందని, అదొక నిజంగా ఒక శిలాతోరణం అన్నందుకు శిలాతోరణంలాగే ఉందండి. ఒక తోరణంలాగా కనిపిస్తుంది అనమాట చూడగానే. నేను ఇది సెకండ్ టైం వెళ్ళడం అనమాట. చాలా బాగా అనిపించింది. అక్కడ మొత్తం అంతా ప్రతిసారి వెళ్ళేసరికల్లా అక్కడ డెవలప్మెంట్ అనేది బాగా కనిపిస్తుందండి. ఎందుకంటే మంచిగా ఆ గ్రీనరీ అంతా, పక్షులేంటి అంతా చాలా బాగుంది. మేమైతే ముందుకు వెళ్తే అక్కడ చక్రతీర్థం కూడా ఉందన్నమాట. మాకు అప్పటికే స్టామినా అయిపోయిందండి. ఆ రూమ్ కోసం వెయిట్ చేసి మేము వెయిట్ చేసి అంతా అలసిపోతే హస్బెండ్ మా చెల్లి అయితే పాపం నించున్నారండి. ఇంచుమించు 3 hours నించున్నారు తెలుసండి రూమ్ కోసం. అబ్బా ఎంత ఆ అకామిడేషన్కి మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము. ఆ తర్వాత ఏంటంటే ఇక్కడ కొన్ని పిక్స్ అవి దిగామండి. చాలా బాగా అనిపించింది. అక్కడ పక్షులు చూసారా, అక్కడ వాటర్ ఉందన్నమాట, తాగుతూ అక్కడ ఉన్నాయండి. చాలా బాగున్నది. ఆ గ్రీనరీ అది చాలా మంచిగా అనిపించింది. ఈ లొకేషన్ అంతా మంచిగా క్యాప్చర్ చేశాను నేను. ఏంటంటే ఈసారి ఏంటంటే మాకు ఆ జీప్ డ్రైవర్ కూడా మంచిగా సపోర్ట్ చేశారు. ఎందుకనుకున్నారు, ఇదివరకు మమ్మీ వాళ్ళు మేము వెళ్ళామా, అతను ఏంటంటే మేము ఏ స్పాట్కి వెళ్ళి అక్కడ షాపింగ్ చేసుకున్నా చూసినా వెనకాతలు వచ్చేసేవారు అనమాట రమ్మని. కానీ ఇతను అలా కాదండి. మేము ఏ టైం వరకు వెళ్ళినా మమ్మల్ని అసలు ఇబ్బందే పెట్టలేదు. చక్కగా అన్నీ బాగా చూసాము, మంచిగా ఎంజాయ్ చేసాం అనమాట. పిక్స్ అవి తీసుకున్నాము. కొంతవరకు షాపింగ్ చేద్దాం అనుకున్నాం కానీ ఓపిక అయితే లేదండి. అంతా స్టామినా అంతా అక్కడ వెయిట్ చేసేసరికల్లా మాకు అయిపోయిందండి. మమ్మీకి నాకు ఇంకా కాలు పీకేస్తున్నాయి అనమాట. సో ఇద్దరం కూర్చున్నాము. నేను అలా కొన్ని పిక్స్ అయితే అలా తీసాను అనమాట. మనకు ఒక మెమరీ కోసమే అనమాట. నాకేంటంటే ఈ వీడియోస్ వల్ల ఏంటంటే నేను ఇప్పుడు ఇక్కడికి వెళ్ళాను అన్న మళ్ళీ రీబ్యాక్ చేసుకోవచ్చు, చక్కగా హ్యాపీగా చూసుకోవచ్చు. నాకైతే నేను నా మెమరీస్ కోసం అయితే నేనైతే ఈ వీడియోస్ అని క్యాప్చర్ చేస్తున్నానండి. నాకైతే మంచిగా అనిపించింది. అక్కడ ఉన్నవన్నీ నేను అంతే బాగా క్యాప్చర్ చేశాను. కొన్ని ఫొటోస్ అవి దిగేసాం అనమాట. ఇక్కడ ఏంటి అంత షాపింగ్ ఏం లేదు కానండి. మళ్ళీ మనకి పాప వినాశనం దగ్గర, శ్రీవారి పాదాల దగ్గర, వేణుగోపాల స్వామి గుడి దగ్గర అయితే మనకి షాపింగ్ అంతా ఉంటుంది. ఈ వ్యాన్ డ్రైవర్ అదే జీప్ డ్రైవర్ కూడా చాలా మంచి అతనండి. మా హ్యాపీతో బాగా ఫ్రెండ్షిప్ చేశారు. అతను ఏంటంటే అన్ని విషయాలు మాకు తీసుకెళ్తూ చాలా బాగా చెప్పారు. నేనేంటంటే వీళ్ళిద్దరు చూసారా పరిగెట్టేస్తున్నారు. ఇది శ్రీవారి పాదాల దగ్గర అండి. నేనైతే పైకి వెళ్ళలేదు, అక్కడే ఉండిపోయాను అనమాట. నాకు కాలు చాలా నొప్పడుతున్నాయి, దాహం కూడా వేసేస్తుంది అనమాట. అక్కడ ఏంటంటే లెమన్ సోడా తాగాం అందరమును. ఇక్కడ ఏంటంటే ఇవి జపాలీలు ఎక్కువ ఉంటాయండి. ఈ స్క్వెరల్స్ మరి దీన్ని ఏమంటారో తెలియదు, మీకు అక్కడ కనిపిస్తుందో లేదో. చాలామంది వీటిని బాగా ఫొటోస్ అవి తీస్తున్నారు అనమాట. ఎంత క్యూట్గా ఇక్కడ అది కూడా బాగా అలసిపోయిందండి. ఎంత అలసిపోయింది తెలుసండి. కోసం వెయిట్ చేసి ఇంకెప్పుడు వస్తుంది రూమ్ అంటూనే ఉంది. అప్పటికి ఆకలి వేసేస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాము, లంచ్ టైం అయింది, లంచ్ చేయలేదు, రూమ్ కోసం వెయిట్ ఎప్పుడు వస్తుందో. అక్కడ మనకు డిస్ప్లే అవుతుంది అనమాట నెంబర్. అప్పుడు వెంటనే వెళ్ళి మనం ఆ ఏరియాకి వెళ్ళి మనకు మెసేజ్ వస్తుంది ఎక్కడ రూమ్ వస్తుంది అనేది. ఆ రూమ్కి వెళ్ళి మనం కీస్ తీసుకోవడమేనండి. రూమ్స్ కూడా అంత మెయింటెనెన్స్ అయితే లేదు. ఇంతమంది యాత్రికులు వస్తున్నారు కదండి, కొంచెం ఇక్కడ సిస్టమ్ అనేది మారితే చాలా బాగుంటుంది. ఎందుకు అనుకున్నారు, దర్శనానికి కూడా అలాగే అయిందండి. చాలా ఇబ్బంది పడ్డాము. అంతవరకు తీసుకొని వెళ్తున్నారు, అక్కడ అలా ఆపేస్తున్నారు. ఒకేసారి వదిలేయడం వల్ల తోసేసుకుంటున్నారు తెలుసా అండి. చాలా ఇబ్బంది పడ్డాము. ఇది ఏంటంటే వేణుగోపాల స్వామి గుడి, అక్కడికి వెళ్ళారనమాట మమ్మీ వాళ్ళందరూ. చాలా బాగుందండి ఇక్కడైతే షాపింగ్ అది. మేము ఎప్పుడు ఇక్కడికి వచ్చినా గాజులు తీసుకుంటాం. ఎందుకనుకున్నారు, ఇక్కడ మంచిగా ప్యాకింగ్ చేస్తారు, మనకి రీజనబుల్ ప్రైస్ అనమాట. వస్తున్న వరలక్ష్మి వ్రతం పనికి వస్తుంది కదా అనేసి నేనైతే తీసుకున్నాను. మమ్మీ కూడా తీసుకున్నారు, చెల్లి కూడా తీసుకుందనమాట. ఇక్కడ అంతా వీడియో తీస్తుంటే ఇక్కడ ఏంటనుకున్నారు, నాకు ఒక వింతగా కనిపించింది. ఏంటంటే ఇక్కడ బాహుబలి బోండా అంట. ఇతను తీయొద్దన్నారు వీడియో తీసినంత మాత్రం ఏమవుతుందండి, నాకు అదే అర్థం కాదు. ఎంత బోండాలు వేస్తున్నారో నేను వెంటనే ఆపేసాను అనమాట. అప్పటికే క్యాప్చర్ చేసేసాను.
చక్కగా తినడానికి ఏంటి, షాపింగ్కి ఏంటి అంతా బాగుంటుంది. కానీ అప్పటికి మేము బయలుదేరేసరికి 4:35 అయిపోయింది. కొన్ని స్పాట్స్ అయితే ఆపేస్తారటండి. ఈ టైం అయితే కొండపైకి, అంటే కొండపైన ఇంకా పైకి కదా, సో కొన్ని ప్లేసెస్ అయితే ఆపేస్తారనమాట. కానీ మేము వెళ్ళిన ప్రతిసారి కొన్ని విషయాలు అయితే తెలుసుకుంటున్నామండి లాస్ట్ టైం నుంచి. మొన్న జనవరిలోనే వెళ్ళాము, కానీ ఇప్పుడైతే మాత్రం చాలా విషయాలు తెలుసుకున్నానండి ఈ జీప్ డ్రైవర్ వల్ల అనమాట. మంచిగా ఇక్కడ షాపింగ్ అంతా చేశారు. నేనైతే వెళ్ళలేదండి, నాకు కాళ్ళు చాలా నొప్పెడుతున్నాయి. పాప వినాశనం కూడా వచ్చేసాం అనమాట. మమ్మీ వాళ్ళందరూ వెళ్ళారు, నా కాళ్ళు బాగా పీకుతున్నాయమ్మా, నేను రాలేను, ఆల్రెడీ చూసేసాను కదా అనేసి నేనైతే జీప్లోనే కూర్చునిపోయాను. అక్కడ కొంచెం అలా క్యాప్చర్ చేశాను అనమాట. కొంతమంది జీప్ డ్రైవర్స్ అయితే చాలా ర్యాష్గా డ్రైవ్ చేస్తున్నారు. నేను ఎప్పుడు ఎక్కినా సరే వాళ్ళకి చెప్పేదాన్ని అనమాట, కొంచెం నిదానంగా తీసుకొని వెళ్ళండి అని. ఇక్కడ అతను ఇక్కడ ఉంది కదండి, ఈ బ్రిడ్జ్ దగ్గర వాటర్ దీని గురించి చెప్పారు, కాయిన్ చేసి మనసులో ఉన్న కోరిక కోరుకుంటే నెరవేరుతుందండి. ఇక్కడ విషయస్ అయితే చాలా ఉన్నాయి. అతను దీని గురించి ఏదో చెప్పారు కానీ నాకు గుర్తులేదు అంతగాను. ఆ తర్వాత ఏంటంటే క్రౌడ్ చూసారు ఎంత ఉన్నారు. ఈ సర్వదర్శనంకి 30 hours పడుతుందట, అదే చెప్తున్నారు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మాకు దర్శనం అండి. మార్నింగ్ అంటే మాకు 2 o'clock దర్శనం, కానీ పొద్దున్నే వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే వరాహ నరసింహస్వామిని దర్శించుకోవాలి కదా, సో అర్లీ మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయాము. ముందు వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకోవాలి కదా. మేము ఈ రూమ్లో ఉన్నాం కదా, మమ్మీ వాళ్ళు వస్తారని నేను వెయిట్ చేస్తున్నాను రెడీ అయిపోయి. నా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట. నిద్రది లేదు సరిగ్గా, చాలా స్ట్రెయిన్ అయిపోయాం కదా, అప్పటికే చాలా నీరసంగా కూడా ఉంది. మమ్మీ వాళ్ళు వచ్చేసారనమాట. మేమైతే కొన్ని పిక్స్ అవి దిగాము. ఎలాగో నేను అదే అన్నాను, మమ్మీ వెంగమాంబకి వెళ్దాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి అని అంటే వెళ్దాం అన్నారు. ఇదే ఫస్ట్ టైం అండి, ఇన్ని ఇయర్స్ నుంచి వస్తున్నాం, ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయలేదు వెంగమాంబలోని. అసలు యాక్చువల్గా సేమియా ఉప్మా అంతగా ఇంట్లో చేసుకుంటే తినమా, కానీ అది ఆ స్వామి ప్రసాదమనో ఏంటోనండి, అదొక అమృతంలా అందు తెలుసా అండి. చక్కగా వేడి వేడి సేమియా ఉప్మా పెట్టారు, దానికి కాంబినేషన్గా చట్నీ సాంబార్ కూడా పెట్టారండి. ఎంత బాగుందో తెలుసా, వేడి వేడిది పెడుతుంటే హ్యాపీగా తిన్నాం అనమాట. ఆ తర్వాత ఏంటంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడ పుష్కరిణి బ్రహ్మోత్సవాల కోసం అయితే మేము ఏమనుకున్నామంటే పుష్కరిణిలో స్నానం చేద్దాం అనుకున్నాము, కానీ బ్రహ్మోత్సవాల కోసం అయితే రెనోవేషన్ చేస్తున్నారంట, మొత్తం అంతా క్లీన్ చేసి అంత మంచిగా చేస్తారు. మేము అనుకున్నాం వెళ్తాం కదా స్నానం చేద్దాం, ఎప్పుడు చేయలేదండి, పుష్కరిణిలో స్నానం చేస్తే చాలా మంచిది కదా, కానీ ఎప్పుడు అవ్వలేదు. ఈసారి చేద్దాం అనుకున్నాం కానీ అవ్వలేదన్నమాట. అక్కడ ఏంటంటే వరాహ నరసింహస్వామి దర్శనం చేసుకోవడానికి అయితే మేము వెళ్తున్నాము. మార్నింగే కదండి, ఖాళీగా ఉందన్నమాట, చాలా ప్రశాంతంగా అయింది దర్శనము. ఇక్కడ హారతి పిల్లలు వెలిగించామన్నమాట. వెలిగించి చక్కగా నేను ఎన్నో అనుకున్నాను ఫొటోస్ దిగుదాము వీడియోస్ తీద్దాము అని, కానీ అవ్వలేదండి, టైం మాకు అసలు మెయిన్ సరిపోలేదు. ముందు రోజంతా రూమ్ కోసం వెయిట్ చేసాం. నెక్స్ట్ డే మార్నింగే 7:30కి వరాహ నరసింహస్వామి దర్శనంకి వెళ్ళిపోయి అక్కడ నుంచి మేము డైరెక్ట్గా 11:30కే వెళ్ళిపోయామండి స్వామివారి దర్శనంకి. అడిగామన్నమాట, అక్కడ సేవ చేస్తారు కదా, వాళ్ళని అడిగితే పర్వాలేదు పంపించేస్తున్నారు అనేసి. మేము 11:30కి వెళ్తే ఈవినింగ్ 5:30కి బయటకు వచ్చామండి. కానీ నాకు ఏంటో లాస్ట్ టైం అలాగే అనిపించింది, ఈసారి కూడా అలాగే అనిపించింది. నేను వెళ్ళి ఆ స్వామిని చూసానా చూడలేదా అన్నదే డౌట్ అనమాట. చూశాను కానీ మనస్ఫూర్తిగా చూడలేకపోతున్నాను, ఎందువల్ల ఏంటో ఈ జనాల వల్ల. వెళ్ళి దర్శనం అయితే 5:30కి అయిపోయింది. ఆ మిడ్ నైటే చెల్లి వాళ్ళకి దర్శనం అనమాట. దర్శనం తీసుకొని వచ్చేసింది, దాన్ని లేపుతున్నాను. అంటే వాళ్ళు మిడ్ నైట్ వెళ్ళారు కదండి, 12:30కి వెళ్ళారు, వాళ్ళు 4:30 కల్లా వచ్చేసారు దర్శనం చేసుకొని. లేపుతుంటే లగట్లే చూసారా రాక్షసి. మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం అనమాట, కొండ దిగేస్తున్నాము. కొండ దిగుతున్నప్పుడే మాకు చాలా విషయాలు తెలుసాయండి, ఎంత బాగా చెప్పారు తెలుసా అండి అతనైతే నిజంగాను. మధ్యదారిలోని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళామండి. నడకదారిలోని ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది కదా, చక్కగా మంగళవారం స్వామి దర్శనం అయింది, మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. తర్వాత గరుడ వాహనం కూడా చూసామండి, అది కూడా నేను మీకు చూపిస్తాను. చాలా బాగుందండి. ఎప్పుడు కొండ దిగుతున్నప్పుడు అయితే అంత క్లీన్గా అబ్జర్వ్ చేయలేదు. తర్వాత ఇతను చాలా చాలా విషయాలు చెప్పారు. మాకు టైం లేదు, మేము ఎందుకంటే గోవిందరాజ స్వామి గుడికి వెళ్ళాలి అన్న ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే గోవిందరాజ స్వామి గుడి ఎర్లీ మార్నింగ్ అయితేనే మనకు ఖాళీగా ఉంటుంది, తర్వాత అయితే మనం ఇంచుమించు 2-3 hours అక్కడ వెయిట్ చేయాలి. మాకు మళ్ళీ మార్నింగ్ 10:30కే 11 o'clockకే ట్రైన్ అనమాట.
సో అందుకని మాకు టైం లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోవాలన్నట్టుగా ఉన్నాం మేము. అతనైతే చాలా గుళ్ళు గురించి చెప్పారు, తర్వాత కొన్ని విషయాలు కూడా చెప్పారండి, అవన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ ఏంటంటే మనకి స్వామివారు అమ్మవారి గురించి కొన్ని విషయాలు అయితే చెప్పారనమాట. అమ్మవారి ఆభరణాలు ఆకాశగంగా అన్నది తీసుకొని వెళ్ళి అక్కడ శాంతి పూజ అనేది చేస్తారటండి. అంటే అలివేలు మంగమ్మకి ఆమెకి శాంతి పూజ చేసి ఆ శాంతి పూజ తర్వాత బ్రహ్మోత్సవాలు అనేవి స్టార్ట్ అవుతాయి అన్నమాట. నారాయణవనంలోని పెళ్ళి అనేది అప్పుడు ఏంటంటే సరే భక్తులు వెయిట్ చేస్తున్నారు. అప్పలాయగుట్ట ప్రసన్న వెంకటేశ్వర స్వామి పైన వడ్డీ కాసులవాడు. అక్కడ ఏంటంటే ఒక నమ్మకం ఏంటంటే సంతానం, సిరి సంపదల కోసం, వ్యాపారం కోసం, అంటే వ్యాపార అభివృద్ధి కోసం నిమ్మకాయల దీపం పెట్టాలటండి. అది 7 వీక్స్ ప్రతి సాటర్డే పెట్టాలంట. అప్పుడు ఏంటంటే ఎవరైతే ఇలా చేస్తారో వాళ్ళకి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయంట. ఇంకొకటి ఏంటంటే స్వామివారు అంటారు, భక్తుల పాపాలన్నవి చాలా ఎక్కువైపోయాయి, ఆ పాపాలు తగ్గించాలంటే నేను కొండపైకి వెళ్ళి కూర్చోవాలి, అప్పుడు పాపాలన్నవి తగ్గుతాయి అనేసి అంటే అప్పుడు స్వామివారికి ఇలా చెప్తారనమాట. వద్దు, ఇప్పుడు పెళ్ళయి నెల రోజులు కూడా అవ్వలేదు కదా, నెల రోజులు 30 రోజులు అయిన తర్వాత మీరు వెళ్ళండి అంటే, ఆహా అలా కుదరదు, నేను వెళ్ళి కొండపైన కూర్చుంటేనే ఆ భక్తుల పాపాలనేవి తగ్గుతాయి అని అనగానే అప్పుడు ఏం చేయాలో అర్థం కాక, ఇప్పుడు స్వామివారు వెళ్తే పద్మావతి అమ్మవారు అయితే వెనకాతలు వస్తారు కదా, అలా రాకుండా ఉండాలంటే అప్పుడు ఒకలమ్మ ఏం చెప్పారంటే పద్మావతి అమ్మవారికి, బాబు పులిహోరలోని కరివేపాకు లేకపోతే తినరు అని చెప్పగానే కరివేపాకు తీసుకొని రావడం కోసం పద్మావతి అమ్మవారేమో వెళ్తారనమాట. వెళ్ళగానే స్వామివారు కొండపైకి వెళ్ళిపోతారు. అప్పుడు ఏంటంటే తిరిగి వచ్చేసరికల్లా స్వామివారు లేకపోయేసరికల్లా పద్మావతి అమ్మవారికి కోపం వచ్చి అలిగి వెళ్ళిపోతారు కదా, అందుకే అలివేలు మంగమ్మ అని పేరు వచ్చిందనమాట. అంటే ఇతను చెప్పిన విషయాలు నాకు కొన్ని అర్థమయ్యాయండి, చాలా క్లియర్గా చెప్పారు. అందుకనేసి ఏంటంటే ప్రతి సంవత్సరం ఆవిడికి శాంతి పూజ చేసిన తర్వాతే బ్రహ్మోత్సవాలన్నీ స్టార్ట్ అవుతాయంట. ఇలా చాలా విషయాలు తెలుసుకున్నాను. మీకు అక్కడ మధ్యలో మీకు గరుడ వాహనం కూడా, గరుడ వాహనం చూశారు కదా, నాకైతే చాలా బాగా అనిపించిందండి. దాని గురించి కూడా చెప్పారండి అతను. మేమైతే టైం అయిపోతుంది, త్వరగా వెళ్ళాలి గోవిందరాజ స్వామి గుడికి అన్న ఈ టెన్షన్లోనే ఉన్నా అనమాట. దిగేసి గోవిందరాజ స్వామి గుడికి వచ్చేసాము. డాడీ ఏమన్నారంటే అక్కడ లోకర్ లేదు, నేను వెయిట్ చేస్తాను, మీరు వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయండి అంటే మేము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేసాము. తర్వాత డాడీ వెళ్ళారనమాట. అక్కడ కొంచెం అంతా అలా చూసాము. అంటే మార్నింగే కదండి, 7:30 ఆ టైంకి ఖాళీగా ఉంది, ప్రశాంతంగా దర్శనం కూడా అయిపోయిందనమాట. ఇక్కడ చాలా చాలా విషయాలైతే వెళ్ళిన ప్రతిసారి కొన్ని విషయాలైతే తెలుసుకుంటున్నాం అనమాట. లాస్ట్ టైం అయితే అనంతాల వారి తోట, తర్వాత మొత్తం మాడవీధంతా తిరిగాము. కానీ సార్ టైం లేదండి, చెప్తున్నాను కదా, రూమ్స్కి అయితే చాలా సఫర్ అయ్యాము. అందుకనే చెప్తున్నాను, మీరు తిరుపతి వెళ్ళే ముందైతే మాత్రం అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసుకొని వెళ్తేనే మీరు హ్యాపీగా దర్శనం చేసుకొని రాగలరు అనమాట. మేము ఎప్పుడు తిరుపతి వచ్చినా భీమా స్వీట్స్కి అయితే ఖచ్చితంగా వస్తామండి. అక్కడే మన గోవిందరాజ స్వామి గుడి దగ్గరే మన వాకబుల్ డిస్టెన్స్ అనమాట. అక్కడ స్వీట్స్ అవి తీసుకుంటాము, చాలా బాగుంటాయండి. అక్కడే మేము టిఫిన్ కూడా చేస్తాం. మాకు ఎవరైతే తీసుకొచ్చారో అతను చెప్పారు అక్కడ టిఫిన్ చాలా బాగుందండి, ఎంత బాగుందో, ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. హ్యాపీగా అయితే క్యాప్చర్ చేయలేదు కానీ చాలా మంచిగా ఉంది టిఫిన్ కూడాను. టిఫిన్ చేసి ఇక్కడ స్వీట్స్ కొనుక్కొని మేమైతే ట్రైన్కి వచ్చేసామన్నమాట. వెయిట్ చేస్తున్నాం ట్రైన్ వచ్చేస్తుంది అనేసి. స్టేషన్లో నిగ మా డాడీ కొంచెంసేపు ఆడుకుంటున్నారనమాట. ట్రైన్ ఇంకా వచ్చేస్తుంది అనౌన్స్ చేశారు. బయటకు వచ్చామన్నట్టు కొన్ని ఫ్రూట్స్ తీసుకుందామని. అక్కడేమో ఒక పాప సుబ్రహ్మణ్య స్వామిది ఏదో చేస్తున్నారండి, పట్టుకొని జోగి దండడం ఏదో చేస్తున్నారనమాట. చూసారా ఫేసెస్ అవి ఎలా అయిపోయాయో. మేమైతే విజయనగరం వచ్చేసాం అనమాట. ఒక్కొక్కరు డల్ అయిపోయాం ఫుల్గా. ట్రావెలింగ్ పూరి తిరుపతి ట్రైన్ అంటేనే చాలా ట్రావెలింగ్ అండి. మార్నింగ్ 11 o'clock ఎక్కితే నెక్స్ట్ డే మార్నింగ్ దిగుతాం అనమాట. ఫుల్గా స్ట్రెయిన్ అయిపోయాము. ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవడమే అనమాట. చూసారా మా పొట్టిది దాక్కుని పోతుంది, బాగాలేను మమ్మీ నన్ను తీయకండి అని అంటుందన్నమాట. అంత మంచిగా దర్శనం అది బాగానే అయింది. చెప్తున్నాను కదా, నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ అనేది ఉండట్లేదు. ఎవరి మట్టుకలు బాగా చెప్పేసుకొని ఇంటికి వచ్చేసాం అనమాట. ఇంటికి రాగానే
పూజ అయితే స్టార్ట్ చేస్తాను. ఎందుకనుకున్నారు, నేను ఎప్పుడు వెళ్ళే ముందైతే ఖచ్చితంగా స్వామివారికి ఇలాగ ముడుపు కట్టి వెంకటేశ్వర స్వామికి పిండి ప్రమిద పెట్టి తులసి పెట్టి దీపం పెట్టి చేసుకుంటాను. కానీ నాకు వెళ్ళే ముందు అవ్వలేదనమాట. అలా చేయకూడదు అంటే ఆ టైంలోనే చేయకూడదు అనమాట. సో అందుకని రిటర్న్ వచ్చాక చేసుకుందాం అనేసి ప్రశాంతంగా చేసుకున్నాను. లడ్డూలన్నీ పెట్టుకొని పరమన్నం చేశాను. హస్బెండ్కి చెప్పాను తులసి తెమ్మని, తెచ్చిన అంటే కొంచెం టైం పట్టింది. పూజ అయిన తర్వాత నేను స్వామివారికి సమర్పించుకొని హ్యాపీగా పూజ చేసేసుకున్నాను. కొబ్బరికాయ కొట్టాను, పరమాన్నం పెట్టాను, లడ్డు పెట్టాను స్వామివారికి. ప్రశాంతంగా పూజ చేసుకుని చాలా నీరసం వచ్చేసిందండి. హ్యాపీగా రిలాక్స్ అయ్యాను. ఇంకా వీక్గా ఉంది, అందుకే కొంచెం లేట్గా అప్లోడ్ చేశాను అనమాట. సో ఇక్కడితోనైతే నా వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఇంకో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ బ్లాగ్. ఇంకో మంచి బ్లాగ్తో మీ ముందుంటాను. లైక్ మాత్రం చేసేసేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీన్ ద నెక్స్ట్ బ్లాగ్.